ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఇక జియో యూజర్లకు సంబంధించి 50 కోట్ల యూజర్లకు బంఫర్ ఆఫర్ అయితే ప్రకటన చేసిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా రిలయన్స్ జియో సంబంధించి వార్షికోత్సవాల వేళ కీలక ప్రకటన అయితే చేసిందనమాట. ఎందుకంటే తమ యూజర్లు దాదాపు 50 కోట్ల మార్కు దాటినట్లు తెలపడం జరిగింది. సో ఈ సందర్భంగా బంపర్ ఆఫర్ అయితే ప్రకటించిందనమాట. ఇక నేపథ్యంలో ప్రస్తుత ప్లాన్ ఆధారంగా యూజర్లందరికీ కూడా అపరిమితమైన డేటాను నెలపాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపిందనమాట. ఫ్రీగా 1 మంత్ అయితే ఇస్తారనమాట. ఇక 349 ఆ పైన ప్లాన్ ఉన్న వినియోగదారులకు సెప్టెంబర్ అంటే రేపటి నుంచి 5 తారీఖు నుంచి అక్టోబర్ 5 వరకు కూడా ఈ ఆఫర్ అయితే అందించడంతో పాటు వార్షికోత్సవ వారంతపు ఆఫర్ను కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో వీకెండ్ నెల ఆఫర్, ముఖ్యంగా వీకెండ్లో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు శుక్ర శని ఆదివారాలు ప్రస్తుత ప్లాన్ సంబంధం లేకుండా 5G స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ అపరిమితమైన 5G డేటాను మీరు ఎంతైనా వాడుకోవచ్చు అనమాట. ఇక ఉచితంగా అయితే అందజేయనున్నట్లు జియో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా 4G సంబంధించి వినియోగదారులకు మాత్రం 39తో రీఛార్జ్ చేసుకొని వీకెండ్ అపరిమితంగా, ముఖ్యంగా ఇందులో 4G డేటాను కూడా రోజువారీ గరిష్ట ఇదైతే 3GB డేటాను కూడా పొందవచ్చు అని చెప్పడం జరిగింది. అదే వార్షికోత్సవ నెల ఆఫర్ విషయానికి వస్తే 349 ప్లాన్ కనుక రోజుకు 2GB డేటా, అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్ కూడా ఉన్నవారికి సెప్టెంబరు ఏదైతే 5 నుంచి అక్టోబర్ 5 వరకు కూడా అపరిమిత 5G డేటా కూడా పొందే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఇక మీరు కనుక 349 ప్లాన్ 12 నెలల క్రమంగా రీఛార్జ్ చేసుకున్న వారికి మరొక నెల ఉచితంగా సేవలు అందిస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది జియో సంబంధించి యూజర్లందరికీ.